మానసిక అహింస. ఇక పరలోకంలోని గృహాన్ని మేము భూమిపై తమ పెద్దరికాన్ని కోరుకోని వారికి, కల్లోలాన్ని సృష్టించగోరని వారికి ప్రత్యేకించి ఉంచుతాము. మేలైన పరిణామం మాత్రం భయభక్తులు కలవారికే. మాటతో అహింస. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మంచి చెడు ఒకటి కావు. నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు గమనిస్తావు. ఇక మూడవది కర్మతో అహింస. ఈ కారణం వల్లనే మేము ఇశ్రాయేలు సంతతికి ఈ ఫర్మానాను వ్రాసి ఇచ్చాము. హత్యకు బదులుగా గాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గాని కాక, మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే.